95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై కాంగ్రెస్ నాయకుల మండిపాటు. తమ నేత రోహిన్ రెడ్డిపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె. పారిశ్రామిక ప్రాంతంలో సమ్మె విజయవంతం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి దర్శనం చేసుకున్న భక్తులు. రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు. సుమారుగా 30,000కు మించి భక్తులు దర్శించుకుంటారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ వంటి మాటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభ సాక్షిగా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని అంబర్పేట నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా అంబర్పేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటించరా అని వారు ప్రశ్నించారు. బాగంబర్పేట రెడ్ బిల్డింగ్ సమీపంలోని మాజీ ఎంపీ విహెచ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దెడ్డి రాంబాబు, పులి జగన్ ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గురిగంటి రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తీరును దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభివృద్ధి పనుల్లోని కమిషన్ల కోసం కక్కుర్తి పడడం తప్ప ప్రజలకు నిర్మాత్మకంగా మేలు చేసే ఆలోచనలు ఆయనకు ఉండవని మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. తమ నేత రోహిన్ రెడ్డిపై ఇకపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని పార్టీలకు అతీతంగా స్వాగతించారని వారు హితవు పలికారు. కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో. అలాంటిది ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోహిన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం వారి అవసరాలను గురించి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి వద్ద మాట్లాడి దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ ని తీసుకొస్తే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కాలేరు ఈ రోజు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రోహిన్ రెడ్డి గారి మీద ఖబర్దార్ కాలేరు వెంకటేష్. ఎందుకంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈ నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలు మరి ఎమ్మెల్యే చేయలేని పనులు మేము పాదయాత్రలో మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే అక్కడ సమస్యలను ఐడెంటిఫై చేసి మరి స్పెషల్ ఫండ్ ద్వారా ఈరోజు మా నాయకుడు, మా అభ్యర్థిగా ఉండే గతంలో మా నాయకుడు రోహిన్ రెడ్డి గారు మరి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మరి మంచినీటి సమస్య కానీ, స్ట్రీట్ లైట్లే కానీ, ఈ అనేక సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి స్పెషల్ బడ్జెట్ ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతలేదనే ఉద్దేశంతో మరి ఈరోజు అభివృద్ధి చేయాలని ముందుకొచ్చిండు. మరి అది ఆ బాధను ఆయన తట్టుకోలేకపోతుడు. మన ఘనత వహించినటువంటి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు అసెంబ్లీలో తన అక్కసును, తన బాధను వెలగక్కినారు. ముఖ్యంగా మరి ఆయన చట్టం గురించి, ప్రోటోకాల్ల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ముఖ్యంగా మరి ఆయన సందర్భంగా మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులం అందరం కూడా సూటిగా ఆయనను ప్రశ్నిస్తున్నాము. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నువ్వు ఏ విధంగా ప్రోటోకాల్ పాటించినావు, ఏ విధంగా చట్టాన్ని అనుసరించి ఏ విధంగా నువ్వు నడుచుకున్నావో ఒకసారి నేను మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా అప్పుడు మేమందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్నాము. నువ్వు ఎమ్మెల్యేగా అయినావు. ఎమ్మెల్యేగా అవగానే మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరినీ పక్కన పెట్టి మరి మన శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ గారి గురించి మాట్లాడవలసి వస్తుంది. కారణం ఆయన నిన్న శాసనసభలో మాట్లాడిన విధానం సరైనది కాదు. ఆయన ఎన్ని పైరవులు చేస్తున్నారో గెలిచిన తెల్లారి నుంచే, నెక్స్ట్ డే నుంచే ఇప్పటి వరకు నేను దాచుకున్నా
ఇంకా అక్కడక్కడ అన్ని కబ్జాలు పెట్టుకున్నా ఈ ఆస్తులు కాపాడుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి ఆశతో ఎక్కడ పోయినా నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. ఏం చేయాలని చెప్పి తిప్పలు పడుకుంటూ ఏదో మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? అభివృద్ధి జరగొద్దంట, జిహెచ్ఎంసీ దివాలా తీసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే కార్మికులు కట్టుబానిసలుగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించి 4 కోట్లుగా చేసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా తయారు చేస్తున్నారు. 8 గంటల పని దినాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. అందువలన దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి నరేంద్ర మోడీ విధానాలను తిప్పికొట్టడానికి సన్నద్ధలు అవుతున్నారని తెలియజేశారు. రోజు కాప్రా మున్సిపల్ ఆఫీస్ నుంచి కుషాయిగూడ వెంకటేశ్వర టెంపుల్ వరకు భారీ ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకనంటే 1995 నుంచి మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో చాలా సర్కిల్లో పనిచేస్తున్నారు. గత 28 సంవత్సరాలు, డేట్ ఎప్పుడు అంటే 28వ తారీఖు 5వ నెల 2005, ఆ డేట్ నుంచి చేస్తున్నారు. దాదాపు స్టార్టింగ్ జీతము 450 రూపాయలు, 400 రూపాయల నుంచి చేసుకుంటూ చాలామంది వయసు కూడా అయిపోయింది, వాళ్ళకు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవల్ల వయసు కూడా వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాల కోసము కొందరు పెట్టించారు, ఇంకా కొందరు తీసుకోలేకపోతుంది. కప్రా సర్కిల్ ఆఫీస్ ముంగటికెళ్ళి కుషాయిగూడ మార్కెట్ నుంచి ఇక్కడికి ర్యాలీ చేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి మేము నిరసన తెలియజేయడం జరిగింది. మాకు ఏ ప్రభుత్వమైనా నారా చంద్రబాబు నాయుడు 95, 96, 97 సంవత్సరం అనుకుంటా బషీర్ బ్లాక్లో ఇదే పర్మనెంట్ చేస్తామని చెప్పేసి 95లో ఆయనను కూడా గెలిపించుకునడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రైడ్లో అయ్యా మాకు పర్మనెంట్లు చేయాలి, మా సమాన పనికి సమాన. కేంద్ర ప్రభుత్వము చట్టాలను మారుస్తున్నది. ఈ చట్టాలను కొత్త చట్టాలను తెచ్చి కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నది. ఈరోజు టెక్నాలజీ చూస్తే అంత టెక్నాలజీ కార్మికులలో మాలో లేదు. భూమి మీద జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు రథ సప్తమి వస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచల ఆలయంలో దర్బార్ సేవ, సంధ్యా హారతులు, రాముల వారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ యువ రమాదేవి మీడియా ముఖంగా వివరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనందరికీ తెలుసు. దేవస్థానం ఎంతో ప్రముఖమైన దేవాలయాల్లో రాష్ట్రంలోని మేజర్ టెంపుల్. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మనకందరికీ తెలుసు. రథసప్తమి సందర్భంగా భక్తులందరికీ కూడా ముఖ్యంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రథసప్తమి కారణంగా ప్రత్యేకమైనటువంటి పూజలు అవన్నీ కూడా మనం జరుపుకుంటూ మరి సాయంత్రం దర్బార్ సేవ, సంధ్యాహారతులు ప్రత్యేకంగా, అలాగే వెండి రథ సేవను కూడా జరుపుకున్నాము. అలాగే చంద్రప్రభు వాహనం మీద సేవను మనం గోవిందరాజ స్వామి ఆలయం తాతగుడి సెంటర్ వరకు మనం సేవలో పాల్గొని అందరు భక్తులందరూ కూడా రాముల వారిని సేవించుకున్నారు. అక్కడి నుంచి తాతగుడి సెంటర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మన భద్రాద్రి దేవస్థానం అయినటువంటి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి తిరిగి చేరుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా గత అంటే 12వ తారీఖు నుంచి కూడా మనం ఇక్కడ ఏదైతే 391 రామదాసు జయంతి ఉత్సవాల్ని మనం జరుపుకుంటున్నాము. అందులో భాగం కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఇక్కడ అందరూ కూడా భక్తులు చాలామంది రథసప్తమి సందర్భంగా కూడా ఈరోజు అధికంగా భక్తులు కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా మనం మౌలిక సదుపాయాలని అంటే మంచినీటి సౌకర్యాన్ని కానీ, ఫ్రీ ప్రసాద వితరణ కానీ అవన్నీ కూడా జరపడం జరిగింది. జై శ్రీరామ్.
సికింద్రాబాద్ తిరుమలగిరిలోని రథసప్తమి సందర్భంగా సామల సుదర్శన్ రెడ్డి, సామల మాధవరెడ్డి ఆధ్వర్యంలో సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుని ఆలయంలోని భారీ ఎత్తున సుమారుగా 30,000కు మించి భక్తులు దర్శించుకుంటారని ఆయన తెలియజేశారు. వచ్చిన భక్తులకు గత 3 సంవత్సరాలుగా అన్నదాన ప్రసాదం చేసే భాగ్యం మా కుటుంబ సభ్యులకు దక్కిందన్నారు. ఈ కార్యక్రమానికి హేమలత, నారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఓం నమో సూర్యనారాయణ. నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఇక్కడ బోయిన్పల్లి వాసవాన్ని. ఈరోజు రథసప్తమి సందర్భంగా బోయిన్పల్లిలో ఉన్న కార్ఖానాలో తిరుమలగిరిలో ఉన్న సూర్య భగవాన్ టెంపుల్లో అన్నదాన ప్రసాదం చేద్దామని చెప్పి గత 3 సంవత్సరాలుగా మేము ఈ అన్నదాన ప్రసాదం అనే భాగ్యం మాకు కలిగింది. 3 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం ఇక్కడ అన్నదాన ప్రసాదం. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటి అని అంటే మన హైదరాబాదు, మన ఇక్కడ చుట్టుపక్కల తెలంగాణ మొత్తంలో కూడా ఇది ఒకటే టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్ ఉంది. దామర్గిద్ద మండలం మల్రెడ్డిపల్లి గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 120 ఫీట్ల సిసి రోడ్డును 5 లక్షల వ్యయంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి, మాజీ కోఆప్షన్ సభ్యులు ఖాజా నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే మల్రెడ్డిపల్లి గ్రామానికి సిమెంట్ రోడ్డు మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డికి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మండల నాయకులు తమ్మలి రఘు, జీకే వెంకటప్ప, సుంగూల్ వెంకటప్ప, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్, పెరుమాళ్, మైపాల్, గోపాల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రమ్మని మరి 10-11 వరకు మీటింగ్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత టైం చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల జాతీయ సమైక్య మరియు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా టీఎన్జిఓ సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలోని మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ధర్నా నిర్వహించడానికి పిలుపునివ్వడం జరిగింది. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మంచిర్యాలలో పెద్ద ఎత్తున వివిధ శాఖల నుంచి తెలంగాణ ఎన్జిఓస్ పాల్గొని దిగ్విజయం చేశారు. అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్ ఆధ్వర్యంలోని జరిగిన ఈ ధర్నాలో తెలంగాణ ఎన్జిఓస్ కేంద్రం సంఘం కార్యదర్శి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. క్రమబద్ధీకరించాలి. సైలెన్స్ ప్లీజ్. ఏముంది అంటే బానిస సంఖ్య ఈరోజు అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు మరియు టీఎన్జిఓస్ కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీష్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి కలెక్టరేట్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో లంచ్ అవర్స్ డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్పేసి సెంట్రల్ నుంచి పిలుపు ఉంది. కాబట్టి ఆ పిలుపు ప్రకారంగా ఈరోజు మంచిర్యాల జిల్లా ఉద్యోగస్తులందరూ, టీఎన్జిఓస్ అనుబంధ సంస్థ గల ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు మీట్ అయ్యి ఈ యొక్క లంచ్ అవర్స్ డెమాన్స్ట్రేషన్ డిమాండ్ల సాధనకై చేయడం జరుగుతుంది. దీంట్లో మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, ముందుగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. తర్వాత ఐటీ పరిమితిని 10 లక్షల వరకు పెంపు చేయాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను
వెంటనే భర్తీ చేయాలి. కార్మిక చట్టాలను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను మళ్ళొక్కసారి పునఃసమీక్షించి వాటిని పునరుద్ధరించాలి అని చెప్పి డిమాండ్స్ తోటి ఈరోజు కలెక్టరేట్లో ఈ యొక్క లంచ్ అవర్స్ డిమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. దినేష్ రెడ్డి నాపై అసత్య ఆరోపణలు మానుకోవాలని పెన్నా డెల్టా మాజీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అవినీతి పడు అని మాట్లాడుతున్నావే. 6 మాటలు ఎమ్మెల్యే ఉన్నాడే ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, మీకేముంది, మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? పేరు చేసుకో. పెద్ద ఆస్తులతో గౌరవించాల్సిన బాధ్యత ఇది. ఈ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేసినా పోటీ చేయకపోయినా బాధ్యత అనేది ఉంది వారసుడిగా నీకు. నువ్వు పెద్దల్ని గౌరవించుకో, నీ పనేదో చేసుకో, నువ్వు పార్టీని బలపరుచుకో, రేపు గెలుపుకి బాటలు వేసుకో. అంతేగాని ప్రతి ఒక్కరు అవినీతి పనులుగా నీకు కనపడుతున్నారా? 2004, 2009లో మీ తండ్రి గారు పోలరెడ్డి ఎమ్మెల్యే, 2014, 2019లో మీ తండ్రి గారు ఎమ్మెల్యే. మీ తండ్రి గారు ఎలాంటి అవినీతి చేయలేదని గన్నవాడ కామక్షేమ సాక్షిగా ప్రమాణం చేస్తాడా? ఆ రోజు 2004 నుంచి 2009 దాకా విరిచలపతి ఆయనతో సన్నిహితంగా ఉన్నాడు. 2014 నుంచి 19 దాకా నేను సన్నిహితంగా ఉన్నా, ఎంతో గౌరవించాడు. నేను ఆయన తప్పు పట్టంగా. రాజకీయాల్లో కొన్ని అవసరాల కోసం తప్పులు జరుగుతూ ఉంటే అంత మాత్రమే పుస్తకం పెద్దల విజ్ఞానం లేకుండా నువ్వు ఈ పిల్ల వయసులో ఎమ్మెల్యేను పట్టుకొని ఆ విధంగా మాట్లాడటం తప్పు కాదు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. అందువల్ల నీ పనేదో నువ్వు చేసుకో. మేమేమి నిన్ను చేసుకోవద్దని చెప్పడంలా. అక్కడక్కడ మాట్లాడుతావు సెల్ఫీ ఫోటోలు తీసుకొని. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగినట్టు నాకు తెలిసి జిల్లాలో ఎక్కడా జరగల. యథార్థాలు మాట్లాడుకోవాలి. అంతేగాని వాడు ఎవడో నీకు కూడా ఉన్నాడు చించా, అతని వల్ల పార్టీ నాశనం అయిపోతా ఉంది. ఇప్పటికైనా నువ్వు సర్దిద్దుకో, దూరంగా పెట్టుకో. అవసరమైతే అంతర్గతంగా నీ క్యాడర్తోనే మాట్లాడుకో. ఎవడి వల్ల ఈ పరిస్థితి. అంతేగాని అవతల వాళ్ళ మీద బురదలటం, యువతల వాళ్ళ మీద ఏదో గొప్ప నువ్వు మాట్లాడటం కాదు. మేము కూడా మాట్లాడేది ఎన్నో మాట్లాడతాం, కానీ ఉందాతనం ఉండాలి. ఇంకా కూడా నువ్వు మాట్లాడే కాబట్టి ఈరోజు రమ్మన్నా నీటికైనా వస్తానన్నా. ఏం జరిగిందని నువ్వు ఆరోపణలు చేసావు. రిజర్వ్ బ్యాంక్ మీద మేము నీలా. మేము ప్రతిష్ట దిగజారద్ది రాష్ట్రంలో ముందుకునేదే ఎన్ని బయటికి రాకూడదనే ఇప్పుడంతా స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం. దీన్ని నిండుగా ఎలాంటి అవకతవకలు తావు లేకుండా. అంతేగాని నీ పనేదో నువ్వు చేసుకోబాబు. ఇతరుల దగ్గరికి రాబాబు. వరకే ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి, నెట్వర్క్ చేసుకో. నువ్వు మంచోడు అనుకుంటే నీకేస్తారో, ప్రసన్న కుమార్ రెడ్డి మంచోడు అనుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తారే. కానీ అనవసరంగా పెద్దాల్సిన లేకుండా మాట్లాడటం నేర్చుకోరు. ఎందుకంటే భవిష్యత్తు ఉంది. రాజకీయాలు ఏమైనా జరగవచ్చు. చిన్న వయసులో ఈరోజు ఏమనుకుంటున్నారు యథార్థంగా ఉండే తెలుగుదేశంలో కూడా నీకన్నా పోలరెడ్డి శ్రీనివాసరెడ్డి మేలనే శబ్దం వినపడతా ఉంది. మాకు అనేక మంది మాట్లాడుతూ ఉంటున్నారు మీ తెలుగుదేశం మిత్రులే. ఈరోజు కూడా తెలుగుదేశంలో కూడా నాకు మిత్రులే. కానీ వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉంటే మేము నిస్సహాయంగా ఉన్నాం. పార్టీని బలోపేతం చేస్తూ గెలుపోవడం దేవాదినాలు, ప్రసన్న కుమారుని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తాను అనేది అది ప్రజల నిర్ణయం. అంతేగాని ఊరికే విమర్శిస్తా ఉంటేనే మీకు ఓట్లు పడితే గ్రామాన్ని తెలియజేసుకుంటూ ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకోవాల్సింది కోరుతున్నాను.
మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 75వ జన్మదిన వేడుకలను టెక్మాల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం సాధిస్తారని, కేసీఆర్ వెంబడి ప్రజలు ఉన్నారని నాయికోటి భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు సలీం, బొబ్బిలి సుధాకర్, గోవిందాచారి, కమ్మరి సిద్దయ్య, సాయిబాబా, వీరేశం, సలావుద్దీన్, సత్యం, మాణిక్యం, సాయిలు, రమేష్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో తెలంగాణకు మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మునుముందు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ మన రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచ పటంలో తెలంగాణకు ఒక బ్రాండ్గా తీసుకొచ్చేందుకు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము. రాజకీయాల్లో గెలుపోవటములు సహజము. అయినా కేసీఆర్ వెన్నంట తెలంగాణ ప్రజలు ఎల్లవేళలో ఉంటారు కూడా. మునుముందు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కేసీఆర్కు వెన్నుదండగా ఉంటామని కోరుతున్నాము. ఈరోజు బర్త్డే సందర్భంగా మన ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు పొందుతున్నారంటే అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్కు ఎల్లవేళలా అందరూ రుణపడి ఉండాలని కోరుకుంటూ అతని ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్ కేసీఆర్। आज जुम्मे पैदाइश है, हम सब मना रहे हैं, बहुत खुश है क्योंकि अगर तेलंगाना आज स्टेट बना है तो ये जनाब केसीआर साहब की काविश है। अगर केसीआर जैसा कायद ना होता तो तेलंगाना और 100 साल भी होता तो आज़ाद नहीं होता। आंध्रा की गुलामी में जिंदगी गुजारना पड़ता था। आज तेलंगाना के कांग्रेस कायद कह रहे हैं कि तेलंगाना हम दिए हैं। अगर तुम लोग तेलंगाना देना चाहते तो 1969 में देते थे, लेकिन तुमको ये तेलंगाना देने की कोई ख्वाहिश नहीं थी, बल्कि तेलंगाना की आवाम सब मिलकर जनाब केसीआर साहब की क़ियादत में तेलंगाना को हासिल किया है। और ये तेलंगाना को हासिल करने के बाद आज पूरे हिंदुस्तान में सब में बेहतरीन स्टेट, सब में पैसे वाला स्टेट, आज हमारा स्टेट केसीआर साहब की क़ियादत में बिहार होते, झारखंड होते, हरियाणा होते, हर स्टेट से यहाँ पर काम करने के लिए लोग आ रहे हैं। इतना बड़ा स्टेट बना है तो ये तेलंगाना की केसीआर साहब की क़ियादत में है। लिहाजा केसीआर साहब को आवाम कभी नहीं भूल सकती। ये हार और जीत तो మంచిర్యాల జిల్లా లక్షిరిపేట మున్సిపాలిటీలోని మోడల్ డిగ్రీ కళాశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధతకై అవగాహన మరియు ప్రేరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ రాజ్ మాట్లాడుతూ 10వ తరగతి ఓ తెలి మెట్టు లాంటిదని, మీకు బంగారు భవిష్యత్తుకు దిశను నిర్దేశించేదే 10వ తరగతి అని, 10వ తరగతిలో మంచి ప్రతిభ కనబరిచితే మీ భవిష్యత్తు బంగారు బాట పడుతోందని అన్నారు. మీ జీవితంలోని విలువైన 10వ తరగతిలోని ఉత్తమ ఫలితాలు సాధించడం అంటే అనుకున్నంత సులువు కాదని, దీనిని అధిగమించేందుకే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న తరహాలోని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యను అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నత స్థాయి ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఒక ప్రణాళికలను చేసుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా విద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మరియు 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. Guide philosopher of education department who always thinks about the welfare of the students, who always thinks about the better future of the students. Sri V. Rahul IAS garu sir దయచేసి మా పిల్లలను ఉద్దేశించి, మన పిల్లలను ఉద్దేశించి బ్లెస్ చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. Dear guidance philosopher of education department who always thinks about the welfare of the students, who always thinks about the better future of the students, Yes.
మార్నింగ్ స్టూడెంట్స్. మంచిర్యాల చదువుతుండొచ్చు, హైదరాబాద్ లో చదువుతుండొచ్చు, బాసరాలో చదువుతుండొచ్చు. సో మార్పు ఉంటుందా ఇప్పటికీ? నెక్స్ట్ అంటే ఇంటర్ అనే కాదు, ఇంటర్ మళ్ళీ డిగ్రీ, బీటెక్, ఎంబీబీఎస్ ఎన్నో వేస్ ఉన్నాయి. సో ఇప్పటికీ అప్పటికి మార్పు ఉంటుందా? సో ఇప్పటికీ అప్పటికి మధ్యలో ఎంత టైం ఉంది మీకు? కరెక్ట్, ఇప్పటికీ అప్పటికి మధ్యలో అంటే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి మధ్యలో ఉన్నది ఏంటి? మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ఒకటి మీకు ఉన్నాయి. సో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఈ నెల రోజుల్లో మీరు ఏం చేస్తే బాగుంటుంది? అసలు కొంతమంది ఆల్రెడీ మంచి చదివే విద్యార్థులు ఉంటారు, కొంతమంది మంచి చదివే విద్యార్థులు ఉన్నా కూడా ఎగ్జామ్స్ అంటే భయం ఒత్తిడి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు అసలు పరీక్షలు అంటేనే భయం ఉండదు, పరీక్షల్లో ఒత్తిడి ఫీల్ అవ్వద్దు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా చదువుకొని మంచిగా ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి అని చెప్పడానికి ఒక చిన్న సెషన్. దాంతో పాటు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళే మీకు జనరల్ గా పేపర్ సెట్ చేసే వాళ్ళు, జనరల్ గా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే వచ్చి వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తారు తెలుగులో అంటే మీకు ఏం చదివితే బాగుంటుంది ఈ 1 month లో. సో దట్ మంచి మార్క్స్ ఇచ్చే వాళ్ళు ఇంకా మంచి మార్క్స్ తీసుకురావచ్చు, కొద్దిగా వెనుకబడ్డ వాళ్ళు ఈ టాపిక్స్ కవర్ చేస్తే వాళ్ళు కూడా పాస్ 40, 50, 60 మార్కులు తెచ్చుకోవచ్చు. అట్లా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అంతా కూడా పేపర్ సెంటర్స్ అండ్ పేపర్ కరెక్షన్స్ అంటే రెగ్యులర్ గా మీ టీచర్స్ కాకుండా వాళ్ళు కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని ఇక్కడికి పిలిచాము. వాళ్ళంతా కూడా మీకోసం మంచిగా లాస్ట్ 2-3 days నుంచి కష్టపడి పీపీటీస్ ప్రిపేర్ చేసుకున్నారు. అంటే తెలుగులో ఏవే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హిందీలో కవి పరిచయం అడిగితే మీరు ఎట్లా రాస్తే మార్క్స్ ఈజీగా వస్తున్నాయి, ఇంగ్లీష్ లో ఎట్లాంటి ప్యాసేజెస్ వస్తున్నాయి ఎగ్జామ్ లో వాటిని మీరు ఏ విధంగా రాస్తే, ఇప్పుడు మీకు చెప్పే వాళ్ళు కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లో కరెక్షన్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు మీరు ఎట్లా రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు, ఎట్లా రాయకపోతే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు, అంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి ఈ ప్రోగ్రామ్ దీనికి అందుకే అవగాహన మీకోసం అంటే ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఈ నెల రోజుల్లో మీరు ఎట్లా చదువుకోవాలి, ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మిస్ చేయకుంటే మీరు మినిమం పాస్ నుంచి హైయెస్ట్ మార్క్స్ వరకు తెచ్చుకోగలుగుతారు అని చెప్పడానికి ఒక అవగాహన కార్యక్రమం. అట్లాగనే లైఫ్, ఎగ్జామ్స్, ప్రెషర్స్, పేరెంట్స్ ప్రెషర్స్, సొసైటీ ప్రెషర్స్, టీచర్స్ నుంచి ప్రెషర్స్, లేకపోతే సెల్ఫ్ ప్రెషర్, ఇవన్నీ తట్టుకొని కూడా మనం ముందుకు ఎట్లా వెళ్ళగలగాలి అనడానికి ప్లేయర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై కాంగ్రెస్ నాయకుల మండిపాటు. తమ నేత రోహిన్ రెడ్డిపై చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె. పారిశ్రామిక ప్రాంతంలో సమ్మె విజయవంతం. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని రాముల వారి దర్శనం చేసుకున్న భక్తులు. రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆలయంలో ప్రత్యేక పూజలు. సుమారుగా 30,000కు మించి భక్తులు దర్శించుకుంటారని వెల్లడి.